లెటర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్. హాయ్ పిల్లలు, మనం ఇంగ్లీష్ నేర్చుకోబోతున్న పద్ధతిని ఫోనిక్స్ అంటారు. ఫోనిక్స్ పద్ధతి అంటే స్వరంపై ఆధారపడి భాషను చదివే పద్ధతి. ఈ వీడియోలో నేను 26 అక్షరాల స్వరాలు చెప్పబోతున్నాను. పిల్లలు గుర్తుంచుకోండి, ప్రతి అక్షరానికి ఒక పేరు ఉంటుంది, అలాగే ఒక స్వరం ఉంటుంది. అక్షరం అంటే లెటర్. ఇకపై నేను అక్షరం అని పలకను, లెటర్ అనే చెప్తాను. మనం ఇంగ్లీష్ తప్పులు లేకుండా చదవాలంటే లెటర్స్ పేరు, అవి పలికే తీరు మనకు తెలిసి ఉండడం చాలా ముఖ్యం. రండి, ఇప్పుడు నేను ప్రతి అక్షరం పేరు మరియు దాన్ని పలికే తీరు వివరిస్తాను. సౌండ్ ఆఫ్ కాన్సోనెంట్స్ పార్ట్ 1. మొదటి భాగం ఓవెల్స్, రెండో భాగం కాన్సోనెంట్స్. ఓవెల్స్ అంటే అచ్చులు, కాన్సోనెంట్స్ అంటే హల్లులు. పిల్లలు, ఈ వీడియోలో వాటి పేరులోనే వాటి స్వరం కూడా దాగి ఉండే కొన్ని కాన్సోనెంట్స్ గురించి నేను మీకు వివరించబోతున్నాను. కాబట్టి వాటి స్వరాలు గుర్తుపెట్టుకోవడం మనకు చాలా సులభం. పిల్లలు, ఈ అక్షరం పేరు భి మరియు దాని స్వరం భ. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే భి యొక్క స్వరం భ, దాని స్వరం దాని పేరులోనే దాగి ఉంది. పేరు బి, స్వరం భ. తరువాతి కాన్సోనెంట్ చూద్దాం. ఈ అక్షరం పేరు డి, దాని స్వరం ద. శ్రద్ధగా వినండి, పేరు డి, స్వరం ఢ, దాని స్వరం దాని పేరులోనే దాగి ఉంది. తరువాతి కాన్సోనెంట్ చూద్దాం. తరువాతి కాన్సోనెంట్ ఎఫ్. ఈ అక్షరం పేరు ఎఫ్, దాని స్వరం ఫ. శ్రద్ధగా వినండి, పేరు ఎఫ్, స్వరం ఫ, అది దాని పేరులోనే దాగి ఉంది. రండి తరువాతి అక్షరం చూద్దాం. అక్షరం జే. ఈ అక్షరం పేరు జే, దాని స్వరం ఝ. తరువాతి అక్షరం. ఈ అక్షరం పేరు కే, పేరు కే మరియు స్వరం ఖ. ఈ అక్షరం పేరు ఎల్ మరియు దానిలోనే దాగి ఉన్న స్వరం ల. ఈ అక్షరం పేరు ఎం మరియు దాని స్వరం మ. తరువాతి అక్షరం ఎన్. పిల్లలు, ఈ కాన్సోనెంట్ పేరు ఎన్ మరియు దీని స్వరం న. పేరు ఎన్, స్వరం న. ఈ అక్షరం పేరు పి, దాని స్వరం హ. ఆర్. ఆర్ యొక్క పేరు ఆర్ మరియు దాని స్వరం ర. ఇది దాని పేరులోనే దాగి ఉంది. పేరు ఆర్, స్వరం ర. ఎస్. పేరు ఎస్ మరియు దీని స్వరం స. టి మరియు దీని స్వరం ఠ. వి. ఈ కాన్సోనెంట్ స్వరం ఫ. ఎక్స్ మరియు ఈ అక్షరం యొక్క స్వరం ఎక్స్. చివరి కాన్సోనెంట్ చూద్దాం. ఈ కాన్సోనెంట్ పేరు జెడ్ మరియు దీని స్వరం ఝ. పేరు జెడ్, స్వరం ఝ. సౌండ్ ఆఫ్ కాన్సోనెంట్స్ పార్ట్ 2. పిల్లలు, దీనికి ముందు వీడియోలో మనం వాటి పేరులోనే వాటి స్వరం దాగి ఉన్న కాన్సోనెంట్స్ గురించి నేర్చుకున్నాం. అందువల్ల వాటి స్వరాలు గుర్తుపెట్టుకోవడం చాలా సులువు. పిల్లలు, ఈ వీడియోలో మనం వాటి పేరులోనే వాటి స్వరం దాగి ఉండని కాన్సోనెంట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి, పేరు వేరు మరియు దాని స్వరం వేరు. మొదటి కాన్సోనెంట్ సి. పిల్లలు, సి యొక్క స్వరం సా కాదు, కానీ అది ఖ అవుతుంది. జాగ్రత్తగా వినండి, పేరు సి మరియు దాని స్వరం ఖ అవుతుంది. క్యాట్ లోని ఖ. క్యాట్ అంటే అర్థం పిల్లి లేదా క్యాప్ లోని ఖ. క్యాప్ అంటే అర్థం టోపీ. తరువాతి అక్షరం చూద్దాం. అక్షరం జి. జి యొక్క స్వరం ఘ అవుతుంది. ఝ కాదు, ఘ. గిఫ్ట్ లోని ఘ. గిఫ్ట్ అంటే అర్థం బహుమతి లేదా గన్ లోని ఘ. గన్ అంటే అర్థం తుపాకీ. తరువాతి కాన్సోనెంట్ చూద్దాం. హెచ్. పిల్లలు, హెచ్ యొక్క స్వరం హ. గమనించండి, హెన్ లోని హ. హెన్ అంటే అర్థం కోడిపెట్ట లేదా హ్యాట్. హ్యాట్ లోని హ. హ్యాట్ అంటే అర్థం టోపీ. తరువాతి కాన్సోనెంట్ క్యూ. పిల్లలు, క్యూ యొక్క స్వరం ఖ. క్వీన్ లోని ఖ లేదా క్వాక్ లోని ఖ అని కూడా అనవచ్చు. క్వీన్ అంటే అర్థం రాణి. క్వాక్ అంటే బాతులు చేసే శబ్దం. తరువాతి కాన్సోనెంట్ చూద్దాం. డబ్ల్యూ మరియు దీని స్వరం స్వ. వ్యాక్స్ లోని వా లేదా పూల్ లోని వా.
పిల్లలు వ్యాక్స్ అంటే అర్థం మైనం, ఊల్ అంటే అర్థం ఉన్ని. తరువాత అక్షరం వై. పిల్లలు ఈ అక్షరం పేరు వై మరియు దీని స్వరం య. ఎస్ లోని యా పేరు వై మరియు స్వరం య. పిల్లలు ఇప్పుడు నేను మిగిలిన 5 స్వరాల పేర్లు, వాటి అక్షరాలు మరియు వాటి శబ్దం గురించి చెప్పబోతున్నాను. పిల్లలు ఈ 5 స్వరాలు అంటే ఇంగ్లీష్ లో వోవెల్స్. ఇంగ్లీష్ లో 5 వోవెల్స్ ఉంటాయి. ఏ, ఈ, ఐ, ఓ మరియు యు. పిల్లలు ఈ వోవెల్స్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ వోవెల్స్ ను మనం ఇంగ్లీష్ భాషకు సంబంధించి హీరోలు మరియు విలన్స్ 2 విధాలుగా చెప్పవచ్చు. మీరు అనుకోవచ్చు, హీరో మరియు విలన్ ఎందుకని? రండి నేను మీకు చెబుతాను. పిల్లలు ఇంగ్లీష్ భాషలో ఈ వోవెల్స్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇంగ్లీష్ లో చాలా ఎక్కువ పదాల్లో ఈ వోవెల్స్ వస్తాయి. మనకు ఈ వోవెల్స్ శబ్దం తెలియకపోతే ఇంగ్లీష్ పదాలు చదవడం మనకు బాగా కష్టమవుతుంది. కాబట్టి మనం వీటిని హీరో అంటాం. మరి వీటిని విలన్ అని ఎందుకంటారని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. వీటిని విలన్ అనడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈ వోవెల్స్ కు 1 కంటే ఎక్కువ శబ్దాలు ఉంటాయి. శ్రద్ధగా వినండి. ఈ వోవెల్స్ కు 1 కంటే ఎక్కువ శబ్దాలు ఉంటాయి. కాబట్టి ఈ వోవెల్స్ తో ఏర్పడే పదాలు చదవడం కొంచెం కష్టం అవుతుంది. కానీ మీరు బాధపడకండి, మీకోసం మేము ఒక సులభమైన విధానాన్ని కనిపెట్టాం. ముందుగా నేను ప్రతి వోవెల్ కు ఉన్న వేరువేరు శబ్దాలు తెలియజేస్తాను. తరువాత అందులో ఏ శబ్దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. రండి మొదటి వోవెల్ చూద్దాం. పిల్లలు ఈ వోవెల్ పేరు ఏ మరియు దీనికి 4 శబ్దాలు ఉన్నాయి. మొదటి శబ్దం యా. యాంట్లోని యా. పిల్లలు ఇక్కడ యా శబ్దానికి తెలుగులో అక్షరం లేనందువలన ఇక్కడ దాని దగ్గరగా ఉన్న అక్షరం తీసుకున్నాను. కానీ దాన్ని ఉచ్చరించేటప్పుడు యా అనే ఉచ్చరించాలి. రెండవ శబ్దం ఆ. కారులోని ఆ. మూడవ శబ్దం ఆ. బాల్లోని ఆ. మరియు 4వ శబ్దం ఏ. లేడీలోని ఏ. పిల్లలు ఇవి ఏ అక్షరానికి సంబంధించిన 4 శబ్దాలు. ఇప్పుడు తరువాతి వోవెల్ చూద్దాం. తరువాతి వోవెల్ ఈ. ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ఎగ్ లోని ఏ. రెండవ శబ్దం ఆ. పర్క్ లోని ఆ. మూడవ శబ్దం ఈ. జీరోలోని ఈ. తరువాతి వోవెల్ చూద్దాం. తరువాత వోవెల్ ఐ. పిల్లలు ఐ అనే స్వరానికి 3 శబ్దాలు ఉంటాయి. మొదటి శబ్దం ఈ. ఇంక్ లోని ఈ. రెండవ శబ్దం ఆ. బార్డ్ లోని ఆ. ఇక మూడవ శబ్దం ఐ. ఐడియాలోని ఐ. తరువాతి స్వరం ఓ. పిల్లలు ఓ అనే స్వరానికి 4 శబ్దాలుంటాయి. మొదటి శబ్దం ఆ. ఆరెంజ్ లోని ఆ. రెండవ శబ్దం ఆ. వరల్డ్ లోని ఆ. మూడవ శబ్దం ఓ. రోల్ లోని ఓ. మరియు 4వ శబ్దం ఆ. కౌలోని ఆ. తరువాతి స్వరం చూద్దాం. తరువాతి స్వరం యు. యు స్వరానికి 3 శబ్దాలు ఉంటాయి. మొదటి శబ్దం ఆ. అంబ్రెల్లాలోని ఆ. రెండవ శబ్దం ఉ. పుల్లోని ఉ. మరియు మూడవ శబ్దం యు. యూనిట్ లోని యు. పిల్లలు ఇన్ని శబ్దాలు ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు బాధపడుతున్నారా? మీరు అలా బాధపడకండి. అన్నిటికంటే ముందుగా మనం ఈ వోవెల్స్ యొక్క మొదటి శబ్దం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ లోని చాలా పదాలు ఈ మొదటి శబ్దం పైనే ఆధారపడి ఉంటాయి. మొదటి శబ్దం ఏది? ఏ యొక్క మొదటి శబ్దం యా. యాపిల్ లోని యా. ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ఎగ్ లోని ఏ. ఐ యొక్క మొదటి శబ్దం ఈ. ఇంక్ లోని ఈ. ఓ యొక్క మొదటి శబ్దం ఆ. ఆరెంజ్ లోని ఆ. యు యొక్క మొదటి శబ్దం ఆ. అంబ్రెల్లాలోని ఆ. పిల్లలు మనం ఈ వోవెల్స్ శబ్దాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ వోవెల్స్ శబ్దాలను చక్కగా గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఇంగ్లీష్ చదవడం చాలా సులభమవుతుంది. సరే, ఈ 5 వోవెల్స్ యొక్క మొదటి శబ్దాన్ని గుర్తు చేసుకోండి. ఏ మొదటి శబ్దం యా.
ఇక ఈ యొక్క మొదటి శబ్దం ఏ, ఐ యొక్క మొదటి శబ్దం ఈ, ఓ యొక్క మొదటి శబ్దం ఆ మరియు యు యొక్క మొదటి శబ్దం ఆ అవుతుంది.